నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న తరుణంలో భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారని చీరాల ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. వార్షిక తిరునాళ్లకు సంబంధించి గురువారం సింగరకొండలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన జరిగే తిరునాళ్లకు నలుమూలల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి తిరునాళ్ల విజయవంతం చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటివి అధిక మొత్తంలో ఏర్పాటు చేయాలని ఆర్డీఓ చంద్రశేఖర్ అధికారులకు ఆదేశించారు. దేవస్థానం ఇచ్చిన ప్రకారం అయితే మనకు 12 నుంచి 16 వరకు 14 వరకు కార్యక్రమాలు ఉంటాయి. నియర్లీ మన ఎస్టిమేషన్ ప్రకారం 2 lakhs and above అనేది వాళ్ళ దేవస్థానం లోకల్లో రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం కూడా ఈ ఉత్సవాలను తిలకిస్తూ మనం డ్యూటీ చేయడం అనేది నా ప్రపోజల్. దాని ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఎవరో డ్యూటీస్ ఉంటాయో మనం ప్రజలకు కూడా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి సేవ చేస్తూ, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకరికొకరికి మనం సమన్వయం చేసుకుంటూ దీన్ని ఒకసారి మనం కొనసాగిస్తాం అనుకుంటున్నాము. దానికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ వైజ్ మనము కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైతే ఉన్నాయో మనం ఈరోజు ఓన్లీ సమన్వయం చేసుకుంటాం అన్ని డిపార్ట్మెంట్ ఏం చేయాలి అనేది. మనం 11th లోపల మనం ఒక షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఏదైతే డిస్కస్ చేసుకుంటామో దాని ప్రకారం మనం డ్యూటీలకు మౌల్డ్ అయ్యి మనం ఎవరు రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి అప్పగిస్తామో వాళ్ళు కంపల్సరీగా చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు దేవస్థానం నుంచి చెప్తుంటే వాళ్ళు ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ ఓవరాల్లో తీసుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే నాకు చిన్న కొద్దిగా పాత్రికేయ మిత్రులు కానీ మిగతా అందరూ కూడా దేవస్థానం సిబ్బందితో మనం సహకరిస్తే ఎక్కడ ఏ రకమైన సమన్వయం కావాలంటే ఆ సమన్వయం చేసుకుని ముందుకెళ్తాము. ఇప్పుడు నాకు చిన్న ఇది కార్యక్రమం కాబట్టి ఈరోజు కొంచెం అలాగే ఇప్పుడు పోలీస్ సంబంధించి వాళ్ళ సైన్ బోర్డ్స్, పార్కింగ్ మన డిఎస్పీ కూడా యాడ్ అవుతారు. డిఎస్పీ గారికి తీసుకుంటున్నారు. అవన్నీకి సంబంధించిన పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, పోలీసు వారు ఎక్కడ పార్కింగ్ ఉన్నది. దాంతో రెవెన్యూ పంచాయతీ రాజ్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ పోలీసులు ఎక్కడ పార్కింగ్, 2 వీలర్ ఎక్కడ పార్కింగ్, ఏ విధంగా రావాలి అనేది చూస్తారు. దానికి కావాల్సిన సమన్వయం మనకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సైన్ బోర్డ్స్ ఏదైనా ఉంటే సైన్ బోర్డ్స్ మీరు అరేంజ్ చేయండి. ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, ఏ విధంగా రావాలి, ఎంత దూరంలో విఐపి పార్కింగ్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అవంతా కూడా ఈరోజు మనము డిస్కషన్లో మీతో మేము సమన్వయం చేసుకుంటూ డిసైడ్ చేస్తాం. మీరు ఒక ప్లేస్ చెప్పినా మీరు పర్వాలేదు, లేకపోతే మనకు రెవెన్యూ పోలీసు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ మీరు కూడా చూస్తున్నాం. నేను ప్రత్యేకంగా మీకు ఎందుకంటే మీరు అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు అందిస్తున్నాము. అలాగే మీకు ఎందుకంటే మనము 2 lakhs and above ఉన్నాం కాబట్టి ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్లు చూసుకోవడం అవి అలాగే డ్యూటీ పాస్ ఏమన్నా ఉందా, ఆన్వాయితీ ఉందా లేదా, ఉంది సార్. డ్యూటీ పాస్ అలా వచ్చాయి. ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నాయో మనకు అప్పగించిన డ్యూటీస్ వీఆర్ గెటింగ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్. దాని ప్రకారం ఏమంటే మనం డ్యూటీ పాస్ మనకు అందరూ డ్యూటీ పాస్ ఇస్తారు. మనం ఏ పాయింట్లో ఎక్కడ ఉన్నామనేది ఫస్ట్ ఆ 2 డౌట్లు నాకు ఉన్నాయి, దానివల్ల ఇది చేసుకున్నాము. ప్రత్యేకంగా ఈ తిరునాళ్ళ సందర్భంగా మేము ఈఓ గారు అడిగినట్లుగా 3 ట్రాన్స్ఫార్మర్స్ అదనంగా స్టాండ్ బైగా ఏర్పాటు అనేది ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్కి గుడి వెనకాల ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాన్ని 63 నుంచి 100కి పెంచడానికి అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే కంసత్వం దగ్గర లాస్ట్ ఇయర్ ఒక 100 పెట్టాము. అయినా కానీ ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా అవసరం వస్తుంది. అందుకని 100 ప్లేస్లో 160 కూడా పెంచడానికి కూడా ఏర్పాటు చేసాం. అట్లాగే గుడి పక్కన అంటే గుడి తూర్పు వైపున ఒక వీధి ఉంది, ఆ వీధిలో కూడా కొత్త లైన్ అన్నింటినీ ఏర్పాటు చేసిన బాగుంటుందని చెప్పేసి కూడా మనం అనుకోవడం జరిగింది. ఆ వీధంతా కూడా కొత్త లైన్ వేయడం జరుగుతుంది, ముందు లేదు ఆ ప్రాంతానికి. అట్లాగే మెట్ల వెంబడి పైదాకా లైన్ ఉంది, పాత లైను, అది కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కిందట ఏర్పాటు చేసింది. అది ఈ సంవత్సరం మార్పు చేయాలనుకుంటున్నాము.
గత సంవత్సరం పాత లైన్స్ అన్నీ కూడా తీసేసి కొత్త లైన్స్ వేయడం ఆల్మోస్ట్ 90% సింగరకొండ ఫ్యాక్టరీలో పూర్తి అయిపోయింది. ఈ మిగిలినటువంటి కొన్ని పాత లైన్స్ అన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది ఈసారి. అట్లాగే యువ గారు ఇక్కడ కళ్యాణ మండపం వైపు కొన్ని లైన్స్ వేయమని చెప్పారు, అవి కూడా చేస్తాము టీటీడీ కళ్యాణ మండపం వైపు. అట్లాగే మనకు అద్దంకి నుంచి వచ్చేసేటువంటి ముఖద్వారం నుంచి ఇక్కడ నరసింహస్వామి పైకి వెళ్ళేటువంటి ముఖద్వారానికి ఈ మధ్య ప్రాంతంలో కూడా కొండ ప్రాంతంలో ఇళ్ళు వచ్చేసినాయి. పంచాయతీ తరఫు నుంచి కానీ ముఖ్యంగా మన సింగరకొండ ప్రాంతంలో ఉండేటువంటి పూజారులు వీళ్ళంతా కూడా మమ్మల్ని అడిగారు, ఇంత బాగా చేస్తున్నారు కదండి, ఆ ప్రాంతం కూడా వీళ్ళందరూ కూడా విధిగా కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు. మేము చూసి ఇప్పుడు ఈ తిరునాళ్ళ సందర్భంగా అది కూడా మేము పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికి దాదాపుగా 15 స్తంభాలు అక్కడ ఏర్పాటు చేసాం. ఇంకొక 5-6 స్తంభాలు కూడా అవసరం వస్తాయని చెప్పేసి మన సింగరకొండ పాలెం వాళ్ళు సర్పంచ్ వాళ్ళు అడిగారు. అవి కూడా పూర్తి చేసేసి మొత్తం 20 స్తంభాలు వేసేస్తే ఆ ప్రాంతం అంతా కూడా అందరికీ వీధి రేట్లు కానీ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదంతా కూడా ఇక 3-4 డేస్లో మేము పూర్తి చేస్తాం. సింగరకొండ తిరునాళ్ళ బిగినింగ్ ఇదే. అట్లాగే సింగరకొండకి ఒక లైన్ అనేటువంటిది ప్రత్యేకంగా వస్తూ ఉంది అద్దంకి నుంచి. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 70వ వార్షిక తిరునాళ మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చీరాల డీఎస్పీ మోయిన్ అన్నారు. తిరునాళకు సంబంధించి బందోబస్తుపై గురువారం డీఎస్పీ మోయిన్ సింగరకొండ దేవాలయాన్ని, ప్రభలు మరియు షాపుల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. బందోబస్తు గురించి సిఐ సుబ్బరాజుకు డీఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసన్నాంజనేయ స్వామివారి వార్షిక తిరునాళ మహోత్సవం సందర్భంగా ఎటువంటి అల్లర్లు, దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ తరపున 5 మంది డీఎస్పీలు, 15 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు, 700 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షిస్తూ 14 ఉదయం నుంచి 15 ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందన్నారు. అద్దంకి సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 70వ వార్షిక తిరునాళ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 5 డిఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 700 మంది స్టాఫ్తో మేము బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి సీసీ కెమెరాసు అట్లాగే డ్రోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మానిటర్ చేయడం కోసం, అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం ఈ సీసీ క్యామ్స్ మరియు డ్రోన్ కూడా మాకు ఉపయోగపడతాయి. వాటి సహాయంతో అంటే టెక్నాలజీ అనేది కొత్తగా ఉపయోగిస్తూ ఉన్నాము. అదే రకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మేము పెట్టడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఆల్ లారీ ఆఫీసెస్కి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి, తర్వాత గ్రామాల్లో, చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దీని మీద క్యాన్వాస్ చేసి పోస్టర్లు కూడా పంచడం జరిగింది. 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం దాకా ట్రాఫిక్ డైవర్షన్ మన నామ్ హైవే మీద ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళంతా ఆల్టర్నేట్ డైరెక్షన్, ఆ డైవర్షన్ చూసుకొని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. అట్లాగే ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులు కూడా ఇండివిజువల్ వెహికల్స్కి ఎలవ్ లేదు. ఏదైనా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే రావాలి. ఎందుకంటే పార్కింగ్ అనేది కష్టం కాబట్టి అందరూ కూడా ఇండివిజువల్ వెహికల్స్ అనేది లేకుండా చూడాలి. తర్వాత ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కొన్ని వెహికల్స్కి మాత్రం ఆ పాస్ ఉంటేనే అలౌ చేస్తాము. అట్లాగే ప్రభల వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే మొత్తం సుమారు ఆ ప్రభులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ పర్మిషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఆర్కెస్ట్రా అట్లాగే ఆర్టిస్టులు ఇద్దరి వివరాలు కూడా మాకు సమర్పిస్తే మేము పర్మిషన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కానీ బాణసంచా కాల్పులు కాల్చకూడదు. బాణసంచా అనేది చాలా డేంజరస్ థింగ్. తిరణాలు కాబట్టి లక్షల మంది ప్రజలు వస్తారు కాబట్టి బాణసంచా అనేది నిషేధించడం జరిగింది. అట్లాగే ప్రభల మీద అశ్లీలము మరియు అర్ధనగ్న నృత్యాలు నిషేధించడం జరిగింది. అన్ని చోట్ల కూడా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరిగింది. పొరపాటున ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా వచ్చే వెహికల్స్కి పార్కింగ్ ప్లేసెస్ దాదాపు 10 పార్కింగ్ ప్లేసెస్ సింగరకొండ చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు వాళ్ళు కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసి అక్కడ నుంచి కాలినడకన దేవస్థానానికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
పబ్లిక్ అడ్రస్ సిస్టమ్తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ చేసుకుంటా మేము ఈ బందోబస్తుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆశిస్తున్నాము. మద్యం షాపుల మీద నిఘా ఉంటుంది. మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ ఫోకస్ ఏర్పాటు చేయడం, స్పెషల్ రైడ్స్ అక్కడ షాపుల దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చేసి తాగేవారి మీద, అదేవిధంగా ఇక్కడ అమ్మకాలు చేసే వాళ్ళ మీద మేము ప్రత్యేక నిఘా ఉంచుతాము. అలాంటి వాళ్ళని పట్టుకొని మేము కేసులు నమోదు చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అమ్మకాలు నిషేధం ఇక్కడ అద్దంకి మరియు సింగరకొండ తిరణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మకాలు నిషేధం. లేదు, అసలు స్పెషల్ పర్మిషన్ అనేది లేనే లేదు. ఆ రోజు యాక్చువల్గా మూసివేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ. స్పెషల్ పర్మిషన్ అనేది లేదు. దేశ జాతీయ సంపదల్లో జీడీపీలో దేశ ట్రాన్స్పోర్ట్ రంగం నుండి 10% ఆదాయం చేకూర్చడం జరుగుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి మంజుధర్ అన్నారు. గురువారం అద్దంకి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఫ్రెండ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మోటార్స్ వాహనాల సవరణ చట్టం రవాణా రంగంపై భారాల అంశంపై సదస్సును ఏర్పాటు చేయగా మంజుధర్ హాజరై మాట్లాడారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి వివిధ రూపాలలో 10% ఆదాయం చేకూర్చడంలో రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల శ్రమ ఉందని, ఇది ప్రభుత్వం ప్రజలు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మోటార్ వాహనాల రంగంలో చట్ట సవరణలు చేయడం వల్ల ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దంకి పట్టణంలో ఫ్రెండ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం ఈరోజు అద్దంకిలో జరిగింది. అద్దంకి పట్టణంలో పరిసర ప్రాంత గ్రామాలకు నిత్యం ప్రయాణికుల్ని చేరవేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆటో వర్కర్స్ నూతనంగా యూనియన్ ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో వర్కర్స్ కూడా సౌకర్యాలు కల్పించాలని, ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వృద్ధాప్యంలో 60 సంవత్సరాలు దాటిన ఆటో కార్మికులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఆటో కార్మికులకి నూతన వెహికల్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ఆటో డ్రైవర్లు కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు అందరి మీద కూడా పెద్ద ఎత్తున దాడి జరగబోతా ఉంది. ఈ యొక్క చట్టాలు అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు కార్మికులకి డ్రైవర్లకు గుర్తాడుగా మారిపోతున్నాయి. ఈ చట్టాల్లో మార్పులు చేయాలని ఈరోజు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం డ్రైవర్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అది శుద్ధ అబద్ధం. ప్రమాదాలు జరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. రోడ్లు సక్రమంగా లేకపోవడం కానీ, సిగ్నల్ వ్యవస్థ కానీ, ఈరోజు గూడ్స్ వెహికల్స్కి ఒకే డ్రైవర్ తోటి ఎక్కువ దూరం ప్రయాణాలు చేస్తూ ఉన్నాయి. డబల్ డ్రైవర్ ఉండే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లు అద్దంకి పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళందరూ కూడా ఆటో స్టాండ్ లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందువల్ల అద్దంకి మున్సిపాలిటీ వారు అట్లే పోలీసు వారు సహాయక జోక్యం చేసుకొని ఆటో కార్మికులకి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మున్సిపాలిటీ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని మార్చుకొని ఆటో డ్రైవర్లకి సక్రమైన పద్ధతిలో విధానాలు కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లు మరి పెనాల్టీలతోటి పోలీసు వారు చిన్న చిన్న కారణాలతోటి ₹1000 ఫైన్ ఆర్టీఓ అధికారులు వేస్తున్నారు. ఈ యొక్క పెనాల్టీలని ఉపసంహరించుకోవాలని,
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు డ్రైవింగ్ లైసెన్సులు కానీ అట్లా ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు దాకా ప్రభుత్వం ద్వారా మంజూరవుతున్నాయి. వీటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాంటి అంశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వమే డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు ఆటో డ్రైవర్లకు అనేక మంది మరి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వమే డ్రైవింగ్ లైసెన్సులకు మేళా నిర్వహించి కార్మికులందరూ కూడా ఈ మేళా ద్వారా ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయాలని చెప్పేసి సిఐటి తరపున మేము కోరుతున్నాం. సిహెచ్ మజుందార్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. అద్దంకి మండలం నరసింహాపురం ముగ్గువాగు వద్ద కాలువలో కొండ చిలువ కలకలం రేగింది. వారం రోజుల క్రితం ముగ్గువాగులో ముసలి కనిపించినట్లు ఇరువురు రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం అటవీశాఖ బీట్ ఆఫీసర్ రమేష్ బాబు ముగ్గువాగు వద్దకు వచ్చి చుట్టుపక్కల పరిశీలించగా ముసలి ఆనవాళ్లు లేవు. నీళ్లలో భారీ స్థాయిలో కండు చిలువ ఉందని రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు తెలిపారు. వెంటనే కాలువ వెంబడి పరిశీలించిన మొసలి జాడ కనపడలేదు. ఈసారి కనిపిస్తే తక్షణమే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, వారు వచ్చి వాటిని బంధించి అడవుల్లో వదిలేస్తామని బీట్ ఆఫీసర్ రమేష్ బాబు చెప్పారు. రైతులు ఎవరు ప్రస్తుతం భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కొండ సెలవ మీరు నీట్ కాడ ఎట్టగా పడుతున్నారు. అదిగో కొండ సెలవ వెళ్ళరా కాబడుతుంది. అదిగో అదిగో ముసలు అంటారు కదా చూసి ఎలా ఉందో ఎలా రౌండ్ వేస్తుంది మనిషిని ఊపిరి అనుకున్నాను. అదేం కాదు గులగూలు అక్కడ ఉంది పైన అమ్మాయి బాగా వెళ్ళిపోతుంది. అది చూసి ఎలా ఉందో కొండ సెలవుని చూసి భాగ్యం కలిగింది. ఎలా రాయ కొన్ని కొన్ని పాపలు పోతాయి. రాని రాని పైకి ఇంకా దగ్గర కట్ట సరిమలా ఊరేనే ఫోటోగ్రాఫర్ కాదరని అంకమ్మ విద్యార్థులకు చిన్న వయసు నుంచి విద్యతో పాటు ఆటలు ఆడిస్తూ ఉండాలని కొలసపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం అద్దంకి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లకు విద్యార్థులతో ఎలా ప్రవర్తించాలి, చదువుతో పాటు ఆటల్లో ఎలా రాణిస్తూ ప్రోత్సహించాలో సిడిపిఓ కృష్ణవేణి చెప్పారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.